హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ థర్డ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో మొన్న ఈవినింగ్ అయితే బొరుటో న్యూ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ రిలీజ్ అయింది. అండ్ నిన్న మార్నింగ్ అయితే లుక్కిజం ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా చేసాము. అండ్ టుడే ఈవినింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ వీడియో అయితే వస్తుంది. అండ్ టుమారో మార్నింగ్ టాకోపీ ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే వస్తుంది. సో ఈ అన్ని వీడియోస్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే అండ్ మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. వీడియో అంటే ఎక్కువ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఇచ్చిగోకి అండ్ రుకియాకి జరిగిన పాస్ట్ కన్వర్సేషన్ అనేది చూపిస్తామట. సో మన ఇచ్చిగో రుకియాని అడుగుతామట, నీకు ఇదంతా ముందే తెలిసినప్పుడు నాకు ఎందుకని చెప్పలేదు అనడంతో అప్పుడే రుకియా చెప్తామట, లేదు ఇట్లాంటి హాలోస్ మామూలుగా ఉండే సోల్స్ తినేసి అవి కూడా హాలోస్ గా మారుస్తాయని తెలుసు కానీ బట్ ఇలా జరగడం రేర్ కేసు. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూసినానని చెప్పి ఉంటుంది కదా, దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇప్పుడు. సో ఇప్పుడు మన ఇచ్చిగో అడుగుతాడనమాట, అయితే ఆ హాలో ఎందుకని నన్ను చంపడానికి వచ్చింది అనడంతో అప్పుడే మన రుకియా చెప్తామట, నాకు తెలిసినంత వరకు తన సిస్టర్తో క్లోజ్గా ఉండేది నువ్వే కాబట్టి సో నిన్ను చంపడానికి ట్రై చేస్తుంది. సో నిన్ను డివోర్స్ చేసిందంటే ఖచ్చితంగా ఆ హాలో ఇంకా పవర్ఫుల్గా మారుతుంది అని చెప్పి ఉంటుంది. సో ఆ మాటలు విన్న మన ఇచ్చిగో, అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా తన బ్రదర్ని చంపాలా, ఇది నా వల్ల కాదు అనడంతో అప్పుడే రుకియా చెప్తామట, లేదు ఇప్పుడు కానీ నువ్వు చంపకుంటే అది మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నువ్వు దానిని చంపేంత వరకు అది నీ మీద అటాక్ చేయడానికి వస్తూనే ఉంటుందని చెప్తుంది. అండ్ అప్పుడే రుకియాకి స్ట్రైక్ అవుతుంది అనమాట, ఇప్పుడు డేంజర్లో ఉండేది నువ్వు మాత్రమే కాదు ఇచ్చుకో, ఆ అమ్మాయి కూడా డేంజర్లో ఉంది అని చెప్తుంది. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ మన ఒరిహిమే అండ్ తచ్కి దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా పాస్ట్ సీన్ అనేది మనకు చూపిస్తారన్నమాట. సో అప్పుడే తచ్కి ఇచ్చుగో గురించి అయితే మన ఒరిహిమేని అడిగింటుంది కదా. సో అప్పుడే మనకు తెలిసే మ్యాటర్ ఏంటంటే ఒరిహిమే మన ఇచ్చుగోని లవ్ చేస్తుందని. సో ఈ మాటలు విన్న తన బ్రదర్ హాలో అయితే అక్కడే ఉన్న ఒక టెడ్డీ బేర్ని అనేది చింపేసి దాన్ని అయితే కింద పడేస్తాడు. సో దాన్ని చూసి మన ఒరిహిమే ఎంతో బాధపడుతూ ఉంటుంది. అండ్ అప్పుడే తచ్కి చెప్తామంట, ఎందుకని నువ్వు ఇంతగా బాధపడుతున్నావు అనడంతో, ఇది నా బ్రదర్ నాకు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్, సో ఇప్పుడు ఇది చినిగిపోయింది నేను చూసుకోలేదని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఆ బొమ్మ దగ్గర నుంచి అయితే బ్లడ్ అనేది వస్తుంది అనమాట. అండ్ అప్పుడే తన బ్రదర్ కూడా సడన్ గా వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఇచ్చిగోకి అండ్ రుకియా దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. రుకియాని తీసుకోండి మన ఇచ్చిగో పరిగెత్తుకుంటూ బిల్డింగ్ల మీద ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే రుకియాని అడుగుతామట, ఎందుకని ఆ సోల్స్ తన ఫ్యామిలీని చంపాలనుకుంటున్నాయి అనడంతో దానికి రుకియా ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఎప్పుడైతే సోల్స్ అనేవి చనిపోతాయో తనకి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు తనతో పాటునే ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మన అట్లాంటి మనుషులు వాళ్ళకైతే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటామో అప్పుడు ఆ సోల్స్ అనేటివి ఆలోగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆలోగా మారించి వాటికి మతి స్థిమితం ఉండదు. సో అవి ఎట్లాంటి డిసిజన్స్ తీసుకుంటాయో తెలియదు, ఇట్లాంటి క్రూయల్ డిసిజన్స్ అనేటివి తీసుకుంటాయి. సో వాటికి తల్లి తండ్రి ఈవెన్ పిల్లలు అనేటివి కూడా లెక్క ఉండవన్నమాట. సో ఇట్లాంటి హాలోస్ని అండ్ సోల్స్ని డిస్ట్రాయ్ చేయడం అండ్ వాటిని సోల్ సొసైటీకి పంపించడమే మా సోల్ రీపర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పి రుకియా చెప్తుంది. సో ఆ మాటలు విన్న మన ఇచ్చుకో, ఇదంతా ఓకే కానీ ఎందుకని వాడి సోల్ నన్ను అటాక్ చేస్తుంది అనడంతో అప్పుడే రుకియా చెప్తామంట, నాకు తెలిసినంత వరకు ఒరిహిమే ఇప్పుడు నేను లవ్ చేస్తున్నట్లుంది. సో అందుకని తన బ్రదర్ అది చూడలేక హాలోకి మారిన వెంటనే నీ మీద అటాక్ చేశాడు అని చెప్తుంది. సో ఆ మాటలు విన్న మన ఇచ్చుకో కూడా, ఏంటి ఒరిహిమే నన్ను లవ్ చేస్తుంది అన్నట్లు ఒక డైలమాలో అయితే పడతాడు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఒరిహిమే దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే తన బ్రదర్ తనను అటాక్ చేస్తాడో వెంటనే తన బాడీలో నుంచి తన సోల్ అయితే బయటకు వచ్చి ఉంటుంది. అండ్ తన సోల్కి అయితే ఒక చైన్ అనేది ఉండడాన్ని తను చూసి, అసలు నాకేమైంది, అసలు నాకు ఈ చైన్ ఎందుకనేది ఉంది, సో ఎందుకని నేను బ్రీత్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే తన బ్రదర్ అయితే తన ఫ్రెండ్ అయిన తచ్కిని అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇది చూస్తున్న వెంటనే మన ఒరిహిమే ఎలాగైనా తనను కాపాడాలని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హాలో చేతిని అనేది గుద్దుతుంది. అండ్ వెంటనే ఆ హాలో అయితే మన తచ్కిని వదిలేస్తుంది. కానీ వెంటనే తచ్కి అయితే పక్కనకి ఎగిరిపోయి పడి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేమవుతుంది, ఎవరన్నా మమ్మల్ని కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. బట్ పక్కన ఉండే ఒరిహిమే, నా మాట విని తచ్కి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అరుస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే అప్పుడే ఆ హాలో ఒరిహిమేతో చెప్తామట, నువ్వు ఎంత అరిచినా తనకి వినపడదు ఒరిహిమే, తను మనల్ని ఇద్దరిని చూడలేదు అనడంతో అప్పుడే ఒరిహిమేకి షాక్ అయ్యి, అసలు నీకు నా పేరు ఎలా తెలుసు అనడంతో అప్పుడే ఆ హాలో, ఇదే ఒరిహిమే నాకు నీకు నచ్చింది, నువ్వు నన్ను మర్చిపోయావు, నీకు నా వాయిస్ కూడా గుర్తు లేదనుకుంటా కదా అని చెప్పి బాధపడి వెంటనే తన మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ బట్ ఈ గ్యాప్లోనే ఇచ్చిగో అయితే అక్కడికి ఎంటర్ అయ్యి, అమ్మాయిలతో కదరా దమ్ముంటే నాతో పోటీ పడని చెప్పి వెంటనే తన మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆ హాలో కూడా ఒక పోర్టల్ అనేది ఓపెన్ చేసుకొని వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇచ్చిగోని చూసిన మన ఒరిహిమే, థ్యాంక్స్ ఇచ్చిగో మమ్మల్ని కాపాడినందుకు అనడంతో అప్పుడే మన ఇచ్చిగోకి స్ట్రైక్ అవుతుంది అనమాట. అసలు ఒరిహిమే ఎలా నన్ను చూస్తుంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ అప్పుడే తనకు రుకియా చెప్పిన మాటలు అనేది గుర్తొస్తుంది అనమాట. సోల్ రీపర్సన్ కేవలం హై స్పిరిచువల్ ఎనర్జీ ఉండే ఇచ్చిగో లాంటి వాళ్ళు చూడగలరు, లేదంటే నార్మల్ స్పిరిట్స్ సోల్స్ హాలోస్ మాత్రమే చూడగలవు అని చెప్పి రుకియా చెప్పిన మాటలు అయితే మన ఇచ్చిగో గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే తన సోల్ కుండే ఆ చైన్ చూసి, ఏంటి ఒరిహిమే చనిపోయిందా అని అనుకునే లోపలే వెంటనే ఆ హాలో రిటర్న్ బ్యాక్ వచ్చి, అవునరా
ఓరిహిమే చనిపోయింది అనడంతో ఇంకా మన ఇచ్చుగో అయితే ఆ హాలో మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు కానీ వెంటనే ఆ హాలో అయితే ఓరిహిమే చైన్ అనేది లాక్కొని పక్కనకి వెళ్తుంది. బట్ ఈ గ్యాప్ లోనే అటాక్ చేద్దాం అనుకోండి మన ఇచ్చుగోని కూడా కొట్టి కిందకి పడేస్తుంది. అండ్ కింద పడిపోయింటే మన ఇచ్చుగో స్ప్రో కోల్పోయింటాడు. అండ్ దూరం నుంచి అది చూస్తుండే ఓరిహిమే అరే మర్యాద కుదులురా నా ఇచ్చుగోని ఎందుకని అటాక్ చేసావు అని చెప్పి తనని కొడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే తన సోల్ చెప్తుందన్నమాట, ఏంటి ఓరిహిమే నన్నప్పుడే మర్చిపోయావా అనడంతో ఒక్క సెకండ్ తన బ్రదర్ యొక్క ఐస్ని చూసి అన్నయ్య ఇది నువ్వేనా అంటుంది. దీనికి ప్యారలల్ గా కింద పడిపోయిన మన ఇచ్చుగోని అయితే రుకే పైకి లేపి తనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. తన బ్రదర్ ఇప్పుడు ఒక హాలోగా మారాడు, సో నువ్వు తనని మనిషిగా అయితే చంపలేదు, ఇప్పుడు తన హాలోగా మారినాడు కాబట్టి సోల్ రీపర్ గా అది నీ బాధ్యత, నువ్వు తప్పకుండా దాన్ని చంపేసే అని చెప్పి తనకు మోటివేషన్ ఇస్తుంది. దీనికి ప్యారలల్ గా రూమ్ పైన ఉండే రుకే అయితే తన బ్రదర్ ని తిడుతూ ఉంటుంది అనమాట, నువ్వు నా అన్నయ్య కాదు, సో నా అన్నయ్య ఇట్లాంటి పనులు చేయడు అనడంతో అప్పుడే ఆ హాలో చెప్తామట, ఇంకేం చేయను తల్లి, నువ్వు రోజు రోజుకి నన్ను మర్చిపోతుంటే నాకు ఇంతకు మించి వేరే అవకాశం దొరకలేదని చెప్తాడు. అండ్ అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారనమాట. ఎప్పుడైతే మన ఓరిహిమే వాళ్ళ బ్రదర్ అయితే చనిపోయి ఉంటాడో, సో ప్రతిరోజు మార్నింగ్ తను లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయి అండ్ తనకు మార్నింగ్ లేచిన వెంటనే దండం పెట్టి అండ్ స్కూల్లో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి తన బ్రదర్ ఫోటో ముందర అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కొన్నాళ్ళంతా జరిగిన తర్వాత తను ఎప్పుడైతే హైయర్ స్టాండర్డ్కి వెళ్తుందో, సో తనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళ మోజులో పడి తన బ్రదర్కి అయితే ప్రేయర్ చేయడం మర్చిపోయి ఉంటుంది. అండ్ కొన్నాళ్ళ తర్వాత మన ఇచ్చుకో ఫ్రెండ్షిప్ అనేది అండ్ ఇచ్చుకో మీద ప్రేమగా మారడం తర్వాత వెంటనే తన బ్రదర్ని అయితే కంప్లీట్గా మన ఓరిహిమే మర్చిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా తన ఇంట్లో ఇచ్చుకో గురించినే తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ తన బ్రదర్ ఒకటి చనిపోయాడు అని చెప్పి తను కంప్లీట్గా మర్చిపోయి ఉంటుంది అనమాట. సో అది గుర్తు తెచ్చుకోండి తన బ్రదర్ అయితే ఇప్పుడు హాలోగా మారింటాడు. చెప్పు ఓరిహిమే ఇదంతా ఎవరు తప్పు, ఇది కేవలం నీ తప్పే, నేను అందుకని నేను చంపడానికి వచ్చానని చెప్పి తన మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి మన ఇచ్చుకో అయితే వచ్చి తన తోక మీద అటాక్ చేయడంతో వెంటనే ఆ హాలో అయితే మన ఇచ్చుకో మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది కానీ మనోడు తప్పించుకుంటాడు. ఈ గ్యాప్ లోనే ఓరిహిమే కింద పడిపోవడంతో వెంటనే మళ్ళీ ఓరిహిమేని అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకో వచ్చి తన చెయ్యి అనేది కట్ చేసి వెంటనే ఇచ్చుకో చెప్తాడు అనమాట, నువ్వు కూడా ఒక అన్నేనారా, అన్నెప్పుడు తన సిస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటాడు, బట్ నువ్వు మాత్రం నీ సిస్టర్ని చంపాలనుకుంటున్నావు అనడంతో దానికి ఆ హాలోగా మారిండే వాడు కూడా నీకేం తెలుసురా, హీరోయిమే ఎప్పటికీ నా సొంతమే, నీకు తెలిసినో లేదో తన చిన్న వయసు నుంచి నేను తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను, మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే నేను తనకి ఏ లోటు రాకోకుండా చూసుకున్నాను అని చెప్పడంతో ఆ మాటలు విన్న మన ఓరిహిమే కూడా ఒక సెకండ్ తన అన్నయ్య ఎంత బాగా చూసుకున్నాడో అన్నట్లు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన బ్రదర్ కూడా రా ఓరిహిమే నాతో పాటు వచ్చేసే, నేను ఈసారి కూడా నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను అనడంతో అప్పుడే మన ఓరిహిమే కూడా తన అన్నయ్య వైపు వెళ్తూ ఉండగా అప్పుడే రుకే ఆపి, ఆగు ఓరిహిమే ఇదంతా ఒక ట్రాప్, అక్కడ ఉండేది మీ అన్నయ్య కాదు హాలోగా మారిన వ్యక్తి, సో తను నిన్ను ఖచ్చితంగా చంపేయాలని చూస్తున్నాడు అనడంతో అప్పుడే తను చెప్తుందన్నమాట, నా అన్నయ్య నన్నే కదా చంపుతుండేది, నేను ఆనందంగా చనిపోతాను అనడంతో అప్పుడే తన హెయిర్కి ఉండే ఒక హెయిర్ పిన్ చూసి హాలోగా మారిండే తన బ్రదర్ తన సిస్టర్ యొక్క లైఫ్ స్టోరీని అనేది రీవిజిట్ చేసుకుంటాడు, ఐ మీన్ జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. చిన్నప్పటి నుంచి తన ఓరిహిమేని తన బ్రదర్ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, తనకి ఏ లోటు రాకోకుండా పెంచుతాడు అనమాట, తను ఏది అడిగితే అది కొనిచ్చింటాడు. బట్ ఇప్పుడు తనే తన సిస్టర్ని చంపైపోతున్నానా అని చెప్పి తను ఎంతో బాధపడి వెంటనే హాలోతో అయితే తనంతకు తనే ఫైట్ చేస్తుంటాడు. సో అది చూసిన మన ఇచ్చుకోక అర్థం కాదనమాట, ఎందుకురా ఈ హాలో తనంతానే కొట్టుకుంటుంది అనడంతో అప్పుడే రుకే ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఇప్పుడు ఏంటికంటే తన బ్రదర్ ఆ హాలోతో ఫైట్ చేస్తున్నాడు, సో ఆ హాలోగా మారిండే తన బ్రదర్ ఏమే ఓరిహిమేని చంపడం కోసం అయితే వచ్చిందనమాట. సో నాకు తెలిసినంత వరకు ఆ కొన్ని హాలోస్ అయితే తనని బలవంతంగా పట్టుకొని తనని క్యాప్చర్ చేసి వెంటనే తనను కూడా ఒక హాలోగా మార్చారు. సో ఎప్పుడైతే తన హాలోగా మారాడో ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ అనేవి తన మైండ్లోకి వచ్చాయి. సో ఇప్పుడు తను ఆ లోపల ఉండే ఆ నెగిటివ్ హాలోతో అయితే ఫైట్ చేస్తున్నాడు అని చెప్తుంది. సో ఆ మాటలు విన్న మన ఇచ్చుకోకు కూడా అర్థం కాదన్నమాట. సో ఈ గ్యాప్లోనే ఆ హాలో తనంతానే బీట్ చేసుకొని వెంటనే కిందకి అయితే పడిపోతుంది అనమాట. సో వెంటనే ఈ గ్యాప్లోనే ఇచ్చుకో కూడా దాన్ని ఎలాగైనా చంపేయాలని చెప్పి దాని మీద అయితే అటాక్ చేద్దామని చూస్తాడు కానీ వెంటనే రుకే చెప్తామంట, ఆగో ఇచ్చుకో నువ్వు వెళ్ళకు అదొక ట్రాప్ అనడంతో అప్పుడే మనోడు దాన్ని చంపేస్తాను అనుకుంటాడు కానీ వెంటనే ఆ నెగిటివ్ హాలో అయితే ఒక పెమ్ లాంటి ఐ మీన్ మనం ఎంగిలి అంటాం కదా, సో అదైతే ఉంచడంతో వెంటనే మన ఇచ్చుకో చేతులు అయితే కాలిపోతాయి అండ్ తన స్క్వాడ్ కూడా కింద పడిపోతుంది అనమాట. సో అప్పుడే ఆ నెగిటివ్ హాలో అనేది మన ఇచ్చుకొని తినేద్దామని చెప్పి వెంటనే తన పెద్ద నోరుతో అటాక్ చేస్తుంది కానీ బట్ ఈ గ్యాప్ లో మధ్యలోకి అయితే ఓరిహిమే వచ్చి అడ్డం పడుతుంది. ఎలాగైతే ఫస్ట్ ఎపిసోడ్ లో మన రుకే అడ్డం పడిందో ఈసారి మన ఓరిహిమే అడ్డం పడింది అనమాట ఇచ్చుకొని కాపాడడం కోసం. సో అది చూసిన ఆ నెగిటివ్ హాలో లోపల ఉండే తన బ్రదర్ అయితే ఎంతో బాధపడుకుంటానే ఓరిహిమే ఎందుకు వచ్చావండంతో అప్పుడే తను చెప్తుంది అనమాట, నాకు తెలుసా నేను నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావని, నేను కూడా నీకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉండాలని చెప్పి అనుకున్నాను, బట్ ఎప్పుడు నీ యొక్క బిజీ లైఫ్లో నువ్వు నన్ను అంతగా పట్టించుకోకపోతాంటివి, నేను లాస్ట్ టైం కూడా నీకు
విషయం చెప్దాం అనుకున్నాను, బట్ ఆ లోపలే నువ్వు చనిపోయావు. నువ్వు చనిపోయిన ప్రతిరోజు ఏడ్చాను. సో కొద్ది రోజులకి నేను నిన్ను మర్చిపోలేదు, నీ నుంచి కొంచెం మూవ్ ఆన్ అయ్యేకి చూశాను. సో నేను ఎప్పుడు ఏడుస్తూ నీ దగ్గరే ఉంటే నువ్వు బాధపడతావు అనుకున్నా కానీ నువ్వు ఎప్పుడు ఇలా అనుకుంటావు అనుకోలేదు. దయచేసి నన్ను క్షమించనయ్యా, అండ్ ఇదంతా నా తప్పే. సో నన్ను తినేసేయి, బట్ ఇచ్చుకొని వదిలేసే అనడంతో వెంటనే ఆ హాలో లోపల ఉండే తన బ్రదర్ అయితే ఆ హాలోతో అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఈ గ్యాప్లోనే ఒరిహిమే కూడా కింద పడిపోతుంది, అండ్ ఇచ్చుగో వెళ్ళి ఒరిహిమేకి ఏమైందని చూస్తూ ఉంటాడు. అండ్ రొకియా కూడా తనకు హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుగో అయితే ఆ హాలో వైపు చూస్తూ ఉంటాడు. అండ్ తను చూస్తుండగానే ఆ హాలో లోపల ఉండే తన బ్రదర్ అయితే ఆ హాలోను కూడా డిస్ట్రాయ్ చేసి తన యొక్క ట్రూ ఫామ్ లెక్క అయితే వస్తాడనమాట. సో అది చూసిన రుకియా చెప్తుందట, ఫైనలీ తన ప్రేమ అండ్ తన యొక్క మోటివేషన్ ద్వారానే తను ఆ హాలో యొక్క కంట్రోల్ నుంచి విడిచి ఉన్నాడు, ఇప్పుడు తను నార్మల్ అయ్యాడు అని చెప్తుంది. అండ్ అప్పుడే నార్మల్ అయ్యింది తన బ్రదర్ కూడా. వెంటనే మన ఇచ్చుగో ఒక స్క్వాడ్ తీసుకొని తనని తనే చంపేసుకుందాం అనుకుంటాడు, కానీ దానికి ఇచ్చుగో ఒప్పుకోడు అనమాట. బట్ అప్పుడే తను చెప్తా అనమాట, నేను ఇలాగుంటే ఫ్యూచర్లో నన్ను ఖచ్చితంగా ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తారు. సో నాకు ఇప్పుడు మోక్షం రావాలంటే తప్పకుండా నేను చనిపోవాలి అనడంతో అప్పుడే రుకియా కూడా చెప్తుంది అనమాట, అవును ఇచ్చుగో, వన్స్ అతను హాలోగా మారాడంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో తనకి అండ్ తన వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది అని చెప్పడంతో ఇంకా మన ఇచ్చుగో కూడా సైలెంట్ అవుతాడు. బట్ ఈ గ్యాప్లోనే తనంతడు పొడుచుకునే లోపలే మన ఒరిహిమే పైకి లేచి అన్నయ్య ఒక్క నిమిషం అని చెప్తుంది. అండ్ అప్పుడే తన బ్రదర్ కూడా తన లాస్ట్ వర్డ్స్ విందాం అనుకుంటాడు. అండ్ అప్పుడే ఒరిహిమే చెప్తుంది అనమాట, నువ్వు ఎప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు చనిపోయినా కూడా నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చావు. నిన్న ఈవినింగ్ గుర్తుందన్నయ్య, నన్ను ఒక కారు గుద్దపోతే నువ్వే బలవంతంగా నన్ను వెనక్కి లాగావు. సో నేను అప్పుడు నీ వల్లే బతికాను, అది నాకు గుర్తుంది అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న మన రుకియా కూడా, ఓ దీనివల్లేనా నిన్న ఈవినింగ్ నేను ఒరిహిమే కాలుని చూసినప్పుడు ఆ కాలుకి గాయమైండేది అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ కట్టుపరన్న ప్రేయన్ సీన్లో మన ఒరిహిమే చెప్తుంది అనమాట, నేను ఎప్పుడు నీకు విషయం చెప్దాం అనుకున్నా కదా, ఆ విషయం ఏదో కదనయ్య, జాగ్రత్తగా వెళ్ళిరా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ప్రతిరోజు నీకు చెప్దాం అనుకున్నా కానీ బట్ నువ్వు నీ బిజీ షెడ్యూల్ వల్ల నాతో ఆ మాట చెప్పించుకోకుండా వెళ్ళిపోతావు అనడంతో ఆ మాటలు విన్న తన బ్రదర్ కూడా లవ్ యూ సిస్టర్ అని చెప్పి తను పొడుచుకొని అక్కడ నుంచి డిసప్పియర్ అయిపోతాడు. సో ఇక్కడైతే ఈ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ ఉందన్నమాట. సో తన స్కూల్ పైన అయితే టెర్రస్ మీద మన ఒరిహిమే తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటుంది అనమాట, నిన్న ఈవినింగ్ మా ఇంట్లోకి అయితే ఒక జూడో పెద్ద మాస్టర్ గారు వచ్చాడు. సో తనకు ఫుడ్ లేదని చెప్పి మేము ఫుడ్ లేదని చెప్పి వాడు మా ఇల్లు పగలగొట్టాడని చెప్పి ఒక స్టోరీ చెప్పడంతో ఆ మాటలు విన్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా, ఏంటి నమ్మే స్టోరీలు చెప్పు పాప, నువ్వు కూడా ఇచ్చుగో మాదిరి తయారవుతున్నావు అనడంతో అప్పుడే తను చెప్తూ ఉంటుంది అనమాట, లేదే ఇది నిజమైన స్టోరీ, నిన్న జరిగింది, నేను ఇదే చెప్తున్నాను అని చెప్తున్నా సరే తన ఫ్రెండ్స్ ఎవరు తన మాటలు వింటూ ఉండరు. సో దాన్ని దూరం నుంచి గమనిస్తుండే మన ఇచ్చుకో చెప్తారనమాట, అయితే నేను నువ్వు వాడిండే టెక్నిక్ వల్లే మన రుకియా అనేది మర్చిపోయింది తన యొక్క పాస్ట్ అనేది అనడంతో అవును అని చెప్తుంది. అండ్ అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారనమాట, తను ఒక సెంట్ బాటిల్తో స్ప్రే చేయడంతో వెంటనే ఆ రోజు నైట్ జరిగిన విషయాలన్నీ ఒరిహిమే ఇంకా తన ఫ్రెండ్ అయితే మర్చిపోయింటారు. అండ్ ఆ మాటలు విన్న మన ప్రజెంట్ ఇచ్చుకో అయితే, మొన్న నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీకి కూడా ఇదే టెక్నిక్ యూజ్ చేసావు కదా అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న మన రుకియా కూడా, అవును నీకేమైనా డౌట్ ఉంది నీ మీద కూడా వాడతాను అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఇచ్చుకో కూడా, సరేలే రుకియా, ఫైనలీ నేను కూడా ఒక ఎండ్కి అనేది వచ్చాను. సో నీకు నీ షినిగామి పవర్స్ వచ్చేంత వరకు నేను నీ బదులుగా సోల్ రీపర్గా ఉంటాను, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. అండ్ ఆ మాటలు విన్న మన రుకియా కూడా ఎంతో సంతోషపడుతుంది అనమాట. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎపిసోడ్ 4 కూడా ఇంకో 2 days లోపల అయితే రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.